హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీతో ఇంకొన్ని ముచ్చట్లు చెప్పడానికి వచ్చేసాను. ఏంటో చూడండి, ఇంత జాగ్రత్తగా తీసుకువెళ్తున్న పార్సల్ ఏంటో తెలుసా? నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా వాపస్ వెళ్ళిపోయింది అనేసి. ఆ పార్సలే 1.5 మంత్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది ఇంటికి. ఋషిగడు చూస్తే ఖచ్చితంగా గోల్ పెడతాడనేసి ఇంక నేను వాడిని తీసుకెళ్లేదు. నా సైకిల్లో నన్ను ఎక్కించుకుంటూ పార్సల్ తీసుకొస్తుంది మమ్మీ అని అలుగుతుంది. ఇంకా చూడండి, ఆనందానికి హద్దులు లేవు. ఋషిగాడు అయితే దిల్ ఖుష్. ఇంకా ఇప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానా అని చెప్పేసి నా చుట్టూనే తిరుగుతూ ఉండేది. సో ఫైనల్లీ ఓపెన్ చేసేసాను. అదేంటోనండి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేది అది ₹1 అయినా ₹1,00,00,000 ఏదో తెలియని ఆనందం కదా, ఆ సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది కదా. సో అది వచ్చిన ప్లేస్ అలాంటిది. బేసిక్గా ఫస్ట్ అయితే నాకు టీగానే పసుపు కుంకుమ కనిపించింది. వెరీ గుడ్ సైన్ కదా. సో అమ్మ వరలక్ష్మి దేవరాతనికి సంబంధించిన సామాన్లు పంపిస్తున్నాను కదా అని సెంటిమెంట్గా పసుపు కుంకుమ కూడా పెట్టింది. అరే బాబోయ్, ఏంటి కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్తారా పార్సల్లో అని ఆలోచించకండి. ఇక్కడ మరి చాలా ₹60 ₹50 ఉంది ఒక్క కాయ వచ్చేసి. సరే ఎలాగా పార్సల్ చేస్తున్నాను కదా అనేసి ఇంట్లో ఉన్న కొబ్బరికాయలు కూడా పెట్టింది మమ్మీ. సో రుష్వి గారి బర్త్డేకి రావాల్సిన డ్రెస్సెస్ కూడా ఇప్పుడు వచ్చాయి. మా చెల్లి చూడండి ఎంత ఘనకార్యం చేసిందో, క్లిప్ కూడా పెట్టింది, పాప విరిగిపోయింది. సో రిషి గారి డ్రెస్, అప్పుడు రావాల్సిన డ్రెస్సులు ఇప్పుడు వచ్చాయి. బట్ ఓకే, వరలక్ష్మి రథంలో వేసుకోవడానికి కోసం అలా రాలేదు అప్పటికి. అప్పుడు వేసి చూపిస్తాను బుడ్డిగా. కొత్త బట్టలే అని ఆనందపడిపోతుంది ఇంకా డ్రెస్ చూడగానే. దానికైతే పట్లంగా చాలా ఇష్టమో, వేసేసుకుంటాను అన్నది. ఇంకా మా చెల్లి అయితే ఇంకా రిష్వికి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, ఇంకా ఒక్కటి కాదు A to Z బొమ్మలు కూడా పంపించేసింది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రుష్విని నాకంటే మా చెల్లి ఎక్కువ ప్రేమగా చూసుకుంటుందా అని. ఎంతైనా చెల్లెళ్ళు అక్కలకి ఫస్ట్ బేబీ అయితే అక్కల పిల్లలు చెల్లెలకి ఫస్ట్ బేబీస్ కదా. సో చాలా కేరింగ్గా చూసుకుంటుంది. అది ఏమడిగినా పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో చూడండి, దాని హ్యాపీనెస్ నేను మీకు క్లిప్లో యాడ్ చేస్తాను. ఎంత బాగా ర్యాబిట్ దాంతో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. మీకే దాని వాయిస్ వినండి. చాలా అంటే చాలా ఎగ్జైట్ అయింది డానల్ చూసి. చూడండి ఎలా ఆడుకుంటుందో, కానీ చిన్న ర్యాబిట్లో ఉంది చూస్తుంటే ముద్దుగా. ఆవిడకి ప్రెస్ చేసే బలం కూడా లేదు, నన్నే నొక్కమంటుంది. కానీ బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫుల్గా ఆడుతూనే ఉంది దాంతో, అసలు వదిలింది కదా బొమ్మను అసలు. ఇందులో అయితే ఇంకా ఋషిగడ యాక్సెసరీస్, బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. ఇక్కడైతే హర్యానాలో కదా మేము ఉంటాము. సో ఇంగ్లీష్ హిందీ వరకు చల్తాయే కానీ తెలుగు అస్సలు దొరకట్లేదు. మన సైడ్ వస్తే తెలుగు ఇబ్బంది అవుతుంది కదా అని తెలుగు చాట్ కూడా పంపించింది వాళ్ళ పిన్ని. సో అది అప్పటికే చెప్పేసింది, అమ్మ ఆవు ఇల్లు ఇగా అనేసి. చెప్పంటే లేదు ర్యాబిట్తో ఆడుకుంటానని అటువైపు వచ్చేసింది. ఇది ఇంకొక ర్యాబిట్. యాక్చువల్లీ దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. సో ఈ ర్యాబిట్ అంటే దీనికి చాలా ఇష్టము, అందుకనేసి ఇది కూడా పంపించింది. దాన్ని మెయిన్గా ఆ ర్యాబిట్స్తోనే ఆడుతుంది, అదేంటో అర్థం కాదు. సో నాకైతే లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉన్నది చిన్నది డ్యామేజ్ అయింది, అందుకనేసి వరలక్ష్మీదేవి వ్రతం కోసమని వరలక్ష్మీదేవి ఫోటో కూడా పంపించింది మమ్మీ. సో లక్ష్మీదేవి వ్రతం స్టార్ట్ అయిపోయింది నాకైతే. ఇంక ఏబీసీల చాటు, తర్వాత గిఫ్ట్స్, బెల్లం కూడా పెట్టిందండో. ఇక్కడ బెల్లం తినాలి, బెల్లం తింటున్నామా లేదా చేదు వేపకాయ తింటున్నామా కూడా అర్థం కావట్లేదు. ఫుల్ కలర్ వేసేస్తున్నారు, అసలు బాగాలేదని బెల్లం కూడా పెట్టింది, వరలక్ష్మీదేవి వ్రతంలో యూజ్ అవుతుందని. ఇది చూడండి, ఋష్విగడ్ బర్త్డేకి పంపించిన గిఫ్ట్. పాపం వాళ్ళ పిన్నికి ప్రేమతో ప్యాక్ చేసి మరి పంపించింది. చూడండి ఏం రాసిందో, పిన్ని లవ్. ఓకే, పిన్ని లవ్వే. కాకపోతే ఏంటి అంటే మాకు పొలం ఉంది. సో అమ్మాలు అక్కడికి వెళ్తే మాకు రైల్వే ట్రాక్ పక్కన అనమాట. మమ్మీ ఒకసారి చూపించింది ట్రైన్ అనేసి. ఇంకా అప్పుడండి అమ్మ ఆ ట్రైన్ చూపించు అని ట్రైన్ అంటుంది అనేసి మా చెల్లి విన్నదట. ఇంకా విషయం వెళ్ళి ముందే అని ఆలోచించుకుంటే ఆ ట్రైన్ సెట్ అనేది కొనేసింది. సో ఈసారి ట్రైన్తో ఆడుకో రుషమ్మ. నేనైతే శుభ్రం తిట్టాను, ఎందుకు అసలు ఇలాంటి బొమ్మలు అవన్నీ దీనికి ఎందుకు అంటే, నీకు కాదు కదా రుషమ్మ, ఆడుకుంటుంది, అది అడిగింది ట్రైన్ అనేసి. సో అలా ఉంటుంది మరి చిట్టితో ముచ్చట. పిన్ని ప్రేమలేండి, ఏమంటాంలే. చూడండి ఆ ట్రైన్తో చాలా బాగా ఆడుతుంది. ఆ ట్రైన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, తిరుగుతూనే ఉంది. నా 1.5 మంత్ నిరీక్షణ ఈ పార్సల్ టైం వచ్చేసి. సో చాలా హ్యాపీ అయిపోయాను ఇంకా చూసి. ఋష్వి గడ్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.